హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం ఓ ముంపు గ్రామానికి సంబంధించిన రాజకీయ రంగు రోజు రాజకీయాల చుట్టూ తిరుగుతోంది. ఒక గ్రామం కాదు, ఆ గ్రామాన్ని అనుకున్న మరో 3 గ్రామాలు కూడా ముంపు గ్రామ బాధితులుగా 10 సంవత్సరాల క్రితం ఇటు ప్రజాప్రతినిధుల చేత ప్రభుత్వం చేత గుర్తించబడిన ఆ గ్రామాలు ప్రస్తుతం ఒక ఆందోళన క్రమంలో ఆందోళనల బాటలు నడుస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి మేడిపల్లి సత్యం ఇచ్చిన హామీ ఇప్పుడు అక్కడ గ్రామస్తులకు ఒక వర్టికల్ డివిజన్ తెచ్చి ఒక ఆందోళన కార్యక్రమానికి తీసింది. ఒకే గ్రామంలో ముంపు గ్రామానికి సంబంధించి కొంతమందికి పరిహారం రాగా మరికొంతమందికి రాకపోవడంతో ఆందోళన మొదలైంది. ఓవైపు ఎమ్మెల్యే పైన విమర్శలు వస్తున్నాయి. ఇది రాజకీయాల చుట్టూ చేరడం వల్ల తమకు ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రజలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ ఆందోళన వెనుక ఏముంది? అసలు ఆ ఊరు గ్రామానికి సంబంధించి చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం నారాయణపూర్కు సంబంధించిన ఈ ఆందోళన ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లోకి ఒక చర్చనీయాంశంగా మారింది. దాని గురించి తెలుసుకుందాం. అయితే ఈ నారాయణపూర్కు సంబంధించిన ముంపు గ్రామం కథ ఏంటి? నారాయణపూర్తో పాటు అక్కడున్న చెర్లపల్లి, తర్వాత మంగపేట, దాంతోపాటు ఇస్తార్పల్లి, ఈ 4 గ్రామాలు కూడా ఒక రిజర్వాయర్ను ఆనుకొని ఉండడం చేత పూర్తి స్థాయిలో ఒక విధమైన ప్రజల్లో భయాల ఆందోళనతో కాకుండా వర్షాలు పడ్డ ముంపు వచ్చిన ఈ గ్రామాలన్నీ కూడా నీట మునుగుతున్నాయి. ఒకవేళ ఉవ్వెత్తున వర్షాలు పడకున్నా కూడా పెద్ద ఎత్తున ఆ రిజర్వాయర్కి సంబంధించి నారాయణపూర్ రిజర్వాయర్ అంటారు. నారాయణపూర్ రిజర్వాయర్కి సంబంధించిన చెరువులు, పెద్ద చెరువులకు సంబంధించిన నీరంతా ఉబ్బుకి వస్తుండడంతో గతంలో ప్రభుత్వాలు ఇక్కడ నుంచి ప్రజలను ముంపు గ్రామాల కింద ప్రకటించి తరలించే ఒక ఆలోచన చేశాయి. దానికి సంబంధించిన జీవో కూడా విడుదలైంది. ఆ తర్వాత వచ్చిన ప్రతిపక్షాలు ఎన్నికల్లో గెలిచిన హామీలు ఇవన్నీ ఏంటి, దానికి సంబంధించిన అంశాలు తెలుసుకునే ముందు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఏమంటున్నారు, దానికి సంబంధించి కౌంటర్గా తర్వాత మాజీ ఎమ్మెల్యే ఏమంటున్నారు అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎన్నికల ప్రచారంతో పాటు ఎన్నికలు అయిన తర్వాత అధికారంలోకి ఇచ్చిన హామీ ఏంటి, ఏ హామీతో అయితే అధికారంలోకి వచ్చాడో అది ఎందుకు నెరవేరుస్తలేరంటూ మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ మాటలను ప్రస్తుతం మనం చూద్దాం. మీ అందరి ఆశీర్వాదంతో గెలిస్తే ఇక్కడ 3 తొవ్వల కాడ గుడి సాక్షి చెప్తున్నా, వాళ్ళందరూ కూడా పక్కా ఇల్లు నిర్మించే బాధ్యత రేపు నేను తీసుకుంటానని చెప్తున్నా. ఇవాళ మీరు ముంపు గ్రామంగా ప్రకటించాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. ముంపు గ్రామం కోసం అసెంబ్లీలో కొట్లాడతా దాన్ని సాధించి తీరుతా అని చెప్పి మీకు మాటిస్తున్నా. ఇలా నారాయణపూర్ గ్రామ ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ కూడా ఒకసారి వస్తా. ఎమ్మెల్యే అయినాక నేను ఇప్పుడు ఏ మాటలైతే చెప్పినో మీరు ఇక్కడ చాలా మంది వీడియో రికార్డ్ చేసుకున్నారు. మీరు బరాబర్ అవన్నీ పనులు చేసి చూపిస్తారని చెప్పి మీ అందరికీ మాటిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నెల రోజుల లోపల ఈ 4 గ్రామాలని ముంపు గ్రామాలుగా ప్రకటించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తున్నాను. నారాయణపూర్ ప్రాజెక్టు ఎప్పుడు నిండినా కూడా ఈ నారాయణపూర్, ఇస్తార్పల్లె, చెర్లపల్లె, మంగపేట ఈ 4 గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుమంటూ ఇలా బతికే పరిస్థితున్నది. ఒకటే ముఖ్యమంత్రికి చెప్పు, మా 4 గ్రామాల్ని ముంపు గ్రామాలు ప్రకటించకపోతే రాజీనామా చేస్తాను చెప్పు. ఎట్లా ప్రకటించడం మేము చూస్తాం. ఇలా నిజంగా నువ్వు మొగడు అయితే ఈ 4 గ్రామాలు ముంపు గ్రామాలు ప్రకటిస్తే ఇలా నిజంగా నీ మొగడు పుట్టం. లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నెల రోజుల లోపల ఈ 4 గ్రామాలని ముంపు గ్రామాలుగా ప్రకటించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తున్నాను. మా ఊరు నీకు ఏమన్యాయం చేసిందే? నేను గెలిపించినందుకేనా, నిన్ను నమ్మి గెలిపించినందుకేనా మా ఊరిలో ఇంతమందిని గోస ఉంచుకుంటున్నావు, కేసులు పెడుతున్నావు? ఈ గ్రామంలో ఆత్మహత్యలకు పురికొల్పుతున్నది నువ్వు. ఈ గ్రామంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయపడే భయాందోళన సృష్టిస్తున్న ఒక రౌడీవి, ఒక గూండావి నువ్వు. ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే పదవి వచ్చేదాకా ఒక మాట, పదవి వచ్చినాక ఒక మాట. నన్ను ఆనాడు ఇదే కట్ట మీద నిలబడి నువ్వు మొగోనివేనా అని అడిగినావు కదా. ఇలా నువ్వేందో నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో. నీకు దమ్ముంటే ఇగో మా నారాయణపూర్ గ్రామాన్ని నువ్వు ఇచ్చిన మాట, నేను ముంపు గ్రామం ప్రకటిస్తా. ఒక్క ఊరిని కాదు,
నారాయణపూర్ ఈ 4 గ్రామాలను ముంపు గ్రామం చేస్తా అని నువ్వు ప్రకటించిన మా ప్రభుత్వం రాగానే నెల రోజులలో చేస్తా అని ఆనాడు మాటిచ్చి ఇలా తప్పించుకొని కరీంనగర్లో లేడు, చొప్పదండిలు ఎక్కడ ఉంటుందో తెలియదు, పోయి హైదరాబాద్లో బంటున్నావు. నువ్వు మా ఊరిలో మా నారాయణపూర్ గ్రామం మీద ఎందుకింత పగబట్టినావు? మా ఊరి ప్రజలను కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్ల పొట్టి తిప్పించి భయాందోళనలు చేసి చాతగాని దద్దమ్మా నీకు నిజంగా చాతనైతే నేను ఈరోజు అంటున్నా నారాయణపూర్ నుంచి నువ్వు మొగోనివి అయితే మా ఊరిని ముంపు గ్రామం చేస్తాను మాటిచ్చినావు కదా. ఈ కట్ట మీద ఇదే హనుమాన్ల గుడి మీద ప్రమాణం చేసావు కదా, చలో ఇచ్చి చూపి. బెదిరించుడు కాదు, నీ గూండాలు మా నారాయణపూర్ గ్రామ యువకులను వేధిస్తున్నారు. సంపుతం రా అంటుండ్రు. మేము చావడానికైనా సిద్ధం, ఈ ప్రజల కోసమే చావడానికైనా సిద్ధం. ఖబర్దార్ మేడ్పల్లి సత్యం, ఇంకొకసారి మా ఊళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే ఊరుకోం బిడ్డ, తన్ని తరిమేస్తాం. చూసాంగా ప్రస్తుతం ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం ఇచ్చిన హామీ, దానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే మాట్లాడిన వ్యాఖ్యలు. అయితే మొత్తంగా చూస్తే నారాయణపూర్ రిజర్వాయరు, దాని చుట్టూ ఉన్న గ్రామాలు, ఈ 4 గ్రామాల పరిస్థితి ఏంటి మనం ఒకసారి పరిశీలిద్దాం. గంగాధరలో మండలానికి సంబంధించి ఈ నారాయణపూర్ రిజర్వాయర్ అనేది చాలా రోజులుగా ఆ ప్రాంతంలో ఒక సామాన్య ప్రజలకు, ఆ ఉన్న గ్రామాలకు కూడా వర్షాకాలం వచ్చిందంటే ఒక పీడకాలం మిగులుతుంది. అసలు ఈ నారాయణపూర్ రిజర్వాయర్కి సంబంధించిన చరిత్ర చూస్తే దశాబ్ద కాలం క్రితం అక్కడ ఉన్న చెరువులు, మంగపేట చెరువు, అలాగే నారాయణపూర్లో ఉన్న చెరువు, ఈ చెరువును ఆనుకున్న ఈ గ్రామాలు గతంలో మామూలుగా ఈ సిపిఎస్ లేకుండా ఇంత నీళ్లు కూడా ఈ చెరువులో లేకపోవడం వల్ల గ్రామాల్లో వారి జీవన విధానం సాఫీగా సాగింది, వ్యవసాయం సాఫీగా అయింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఎప్పుడైతే వీటిని ఒక రిజర్వాయర్గా చేసి చుట్టుపక్కల గ్రామాలకు కూడా పెద్ద ఎత్తున నీరును మనం తరలిస్తామని చెప్పే ఆలోచనలో ప్రభుత్వం చేసిన ఏదైతే ఆలోచిందో ప్రస్తుతం ఈ గ్రామాలకు మాత్రం ఒక పీడకలా మారిందని చెప్పచ్చు. నారాయణపూర్ రిజర్వాయర్కు సంబంధించి ఆ చెరువులోకి నీరును ప్రస్తుతం ఈ వర్షంకు సంబంధించిన నీరే కాకుండా ఇటు శ్రీపాద ఎల్లంపల్లి సాగర్ నుంచి కూడా నీళ్లు అక్కడికి నారాయణపూర్ రిజర్వాయర్కి వస్తాయి. ఇవన్నీ కూడా ఈ ట్యాంకులో నిండుతాయి. అయితే ప్రస్తుతం ఈ ట్యాంక్ ఏదైతే ఉందో రిజర్వాయర్, నీళ్లు పూర్తిగా నిండడంతో వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడుతున్నాయి ఈ గ్రామాలన్నీ. ఇస్తార్పల్లి అయితే కంప్లీట్గా ఆనుకొని ఉంటుంది. ఒకవేళ ఈ చెరువులో నీరు ఎక్కువగా నిండి ఇంకా బాగా వర్షాలు పడితే పక్కనున్న వాగు నుంచి పెద్ద ఎత్తున నీళ్లు వచ్చి ఈ గ్రామాలను ముంచెత్తున్న పరిస్థితి. గతంలో గ్రామాల్లోకి పెద్ద ఎత్తున నీళ్లు కూడా వచ్చాయి. అయినప్పటికీ ఈ ముంపు గ్రామాల హామీలు ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ హయాంలో ఎదురు చూస్తా అనుకున్న క్రమంలోనే సడన్గా ఈ మధ్యకాలంలో నారాయణపూర్కు సంబంధించి కేవలం 20-25 ఫ్యామిలీలకు మాత్రమే నష్టపరిహారం ఇస్తూ ముంపు గ్రామాల కింద వాళ్ళకు పునరావాసానికి సంబంధించిన ప్రకటన రావడం జరిగింది. దీంతో ఆ గ్రామంలో చిచ్చిరేసింది. ఒక్కసారిగా ఆ గ్రామం అంతా కూడా డివైడ్ అయింది. కొంతమంది ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళంతా స్థానిక ఎమ్మెల్యేకు పాలాభిషేకాలు చేస్తే, ఇంకా ముంపు గ్రామాల్లో ఉంటున్న ప్రజలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇస్తే మొత్తం మందికి ఇచ్చి ఇక్కడి నుంచి పంపించాలి, కొంతమందికి ఇచ్చి పంపడం ఏంటనేది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు గత కొద్ది రోజులుగా వాళ్ళు ఆందోళన కూడా చేస్తున్నారు. ఈ ఆందోళన కూడా చినికి గాలివన్నగా మారింది. ఆ గ్రామ ప్రజలు 90% ప్రజలు ఇప్పటికీ ముంపు గ్రామ ప్రజలుగా ప్రకటించి, ముంపు గ్రామంగా ప్రకటించి మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించాలని డిమాండ్ చేస్తుంటే కేవలం 10% మందికే ఈ నష్టపరిహారం రావడంతో వారంతా అక్కడి నుంచి వెళ్ళిపోవడం సిద్ధమైనారు. మొత్తంగా ఎన్నికల ముందు సిట్టింగ్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇచ్చిన హామీ ఏమైందనే ఒక ఆందోళన పూర్తి స్థాయిలో ఇక్కడ ఉవ్వెత్తున లేస్తోంది, వ్యతిరేకత వస్తుంది. దీంతోపాటు ఆయన మాట్లాడిన విధంగా చూస్తే ఈ 4 గ్రామాల ప్రజలు కూడా ముంపు గ్రామ ప్రజలుగా ప్రకటించి ఇక్కడి నుంచి వీరందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలి. లేదంటే గతంలో భారీ వర్షాలు పడ్డప్పుడు నారాయణపూర్కు సంబంధించిన చాలామంది ప్రజలు ఈ వాగు దాటడానికి ఇబ్బంది పడ్డారు. వీళ్ళందరినీ తీసుకెళ్ళి ముంపు సంబంధించి వీళ్ళందరినీ అక్కడ స్థానిక పాఠశాలలో కూడా ఉంచిన పరిస్థితి. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో నారాయణపూర్ గ్రామస్తులు, ఇస్తార్పల్లి గ్రామస్తులు, మంగపేట గ్రామస్తులు, అలాగే చెల్లపల్లి గ్రామస్తులు వీళ్ళంతా చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇదంతా రాజకీయ రచ్చగా మారింది. చొప్పదండి నియోజకవర్గంలో గత కొద్ది కాలంగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హామీ మేరకే ప్రజలు
డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు మనం చూసాం. ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ప్రజలంతా కూడా ఉద్యమిస్తున్నారు. దీనికి ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మద్దతు పలుకుతుంది. ఈ నేపథ్యంలో ఈ రాజకీయం అంతా చుట్టూ తిరుగుతున్న క్రమంలో ఆ గ్రామ సర్పంచ్కి సంబంధించి నారాయణపూర్ గ్రామ సర్పంచి భర్త మధు అనే వ్యక్తి కూడా ఈ ఒత్తిడిని తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేయడంతో ఒక్కసారిగా గ్రామంలో రాజకీయ సంచలనంగా మారింది. మధు ఎమ్మెల్యే అనుచరుడు కావడంతోనే కావాలని అంతా ఒక రాజకీయ డ్రామా చేస్తున్నారని చెప్పి ఇక్కడున్న ప్రజలు ఆరోపిస్తున్నారు. మేము డిమాండ్ చేస్తున్నట్టుగా మా గ్రామాన్ని ఇక్కడి నుంచి తరలించమంటే దీనికి రాజకీయ రంగు పులుముతున్నారని చెప్పి ఒక ఆరోపణ చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా మధు ఆత్మహత్య యత్నం అనేది ఒక ప్రజలు అక్కడున్న ఏదైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళే కాకుండా కొంతమంది పైన దాదాపు 13 మంది పైన SC/ST కేసును నమోదు చేయడంతో అట్రాసిటీ కేసును నమోదు చేయడంతో ఒక్కసారిగా గ్రామంలో ప్రజల్లో విభేదం వచ్చింది, రాజకీయ రంగం పులుకుంది. ప్రజాప్రతినిధులు అక్కడ విజిట్ చేస్తున్న పరిస్థితి. మొత్తంగా ఈ సర్పంచ్ భర్త ఆత్మహత్య యత్నం వెనుక ఒక రాజకీయ కోణం ఉందని చెప్పి అక్కడున్న సామాన్య ప్రజలు, బాధితులు, ఈ కేసు నమోదైన బాధిత కుటుంబాలు కూడా ఆరోపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేరుస్తారన్న హామీని ఎమ్మెల్యే నెరవేర్చలేందుకు డిమాండ్ స్పష్టంగా గట్టిగా వినబడుతున్నది. ఇప్పుడు ఆ ప్రజలు ఏమన్నారు, అంతకుముందు హామీ ఏముంది, ఒకసారి అక్కడ ప్రజల మాటలు కూడా మనం విందాం. మీ భర్త ఎక్కడ అంటే లేడా ఇంటికాడ? ఏం పేరమ్మా? ఎక్కడ తెలియదా? మా భర్తలని 13 మంది మధు ఎమ్మెల్యే గారి కేసు పెట్టి అరెస్ట్ చేసేది. ఇప్పుడు 15 4 రోజులు వాళ్ళు ఎక్కడ జరిగి పోలీసు వచ్చారు. గ్రామం కింద తీసుకుంటా అని మాట్లాడండి. ఆ మాటలు నమ్మి మేము ఓట్లేసి గెలిపించినందుకు ఇప్పుడు మళ్ళీ బాబలక్ష్మి అనే సర్పంచ్ గెలిచింది. ఆ గ్రామను ఈయన ఒకటాయి మమ్మల్ని ఊరోళ్ళందరినీ కేసులు పెట్టుడు, అరెస్ట్ చేసుడు, ఎక్కడ అక్కడ ఫరారు చేసి ఇడ్చి పెడతారు. ఏమనంటే పోలీసులు చీటికి మాటికి పోలీసులు వస్తారు ఊళ్ళకి. ఇప్పుడు పురుషులకి ఎంత వచ్చారమ్మా మీరు? ఇప్పుడు మాది ఊరు పోవాలి, మాకు న్యాయం జరగాలి. మా 13 మందిని మాకు అప్ప చెప్పాలి ఎక్కడికి వెళ్ళండి. వాళ్ళు ఎక్కడ ఉన్నది అనేది మాకు దొరుకుతలేదు. ఇక్కడికి వచ్చినా మాకు న్యాయం జరగదని తెలుసు, పోలీస్ స్టేషన్కి వచ్చినా మాకు న్యాయం జరగదని తెలుసు. ఇచ్చినాం. అమ్మ వాళ్ళని వాళ్ళు అరెస్ట్ చేయలే, మీరు అబద్ధం ఆడుతున్నారు అని అంటారు. వాళ్ళకి అన్ని తెలిసే. మేము ముక్త కంఠంతో గ్రామస్తులు అందరం కూడా మాకు ముంపు గ్రామంగా తీసుకొని మాకు సీపేజ్ ప్రాబ్లం బాగున్నది, మాకు వేరే దారి లేదు, తెగినప్పుడల్లా మేము గ్రామంలో ఉండిపోతున్నామని ముక్త కంఠంగా చెప్పినాము. అస్సలే తీసుకుంటే ఊరు తీసుకోవాలి, లేకపోతే మాకు మీకు ప్రాజెక్ట్ వద్దు, మా చెరువు సరిపోతుందని చెప్పినాము. వాళ్ళు అప్పుడు అవార్డు చేసినప్పుడు ఏం చేశారు, వ్యవసాయ భూములు మాత్రం తీసుకున్నారు, ఈ ఇండ్ల ముంచడం ఇక మా నుంచి కాదు ఇప్పుడు అని చెప్పేసి వదిలిపెట్టిపోయారు. 2009 అవార్డులో ఈ ఇండ్ల అవార్డు కాలేదు. అప్పటి నుంచి ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ మా హామీని నెరవేర్చలేదు, దాన్ని ముట్టుకోలేదు. మేము పదే మీకు విన్నవించేది ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా, అయ్యా మీకు దయచేసి చెప్తాను, మమ్మల్ని నీళ్ళ ముంచ. నారాయణపూర్ ముంపు గ్రామం ప్రకటించి మేమే అడ్డుకుంటున్నామనే చెప్తున్నారు. ఎవరు అడ్డుకుంటలేదు, మేము లీలియంగా అడ్డుకోలే. 2016 నుంచి నీళ్లు పోతున్నాయి. దగ్గర ఇక్కడ నుంచి 70 నుంచి ఒక 80 చెర్లు నిండుతున్నాయి. ఆ 80 చెర్లు కూడా మేము ఎప్పుడు కూడా వాటర్ అక్కడ ఆగలే. మా బాధ ఒకటే, ముంపు గ్రామంగా ప్రకటించాలి. మా ఇళ్ళని చూడండి, మా వ్యవస్థ చూడండి, ఊరికొచ్చి మా బాధలు చూడండి. ఎందుకంటే ఇళ్ళు మొత్తం పదనైపోతున్నాయి. మా ఉద్దేశంలో ఎన్నిసార్లు అడ్డుకున్నా మా మీద కేసులు ఏదో రకరకాలుగా మేము వేధిస్తున్నారు, కానీ మాకు మాత్రం న్యాయం జరగలేదు. మేము ఇవాళ బాధపడుతున్నామంటే మా చెరువు ముప్పు గ్రామం చేయాలని ప్రతి సంవత్సరం చెరువు నీళ్ళచ్చుడు, కట్టదేగుడు, మేము గాలిలో కలిసిపోయినట్టు కట్టెక్కుడు, మేము అందరం బోరున ఏడుతున్నాం మేము. కానీ ఇప్పుడు కట్ట ఎత్తు పెంచి మమ్మల్ని ముప్పు గ్రామం కింద చెయ్యనని కట్ట ఎత్తు పెంచుతానంటే లాటరీని కూడా పొక్క తోడితే లాటరీని కూడా మీద వచ్చే అవకాశాలు ఉన్నాయి. మాకు ఒక్క గజం నీళ్ళతోటే నీళ్లు తేలాడుతున్నాయి. మేము బతుకుడు ఎట్లా, కట్ట పెంచేది లేదు, మీరు కట్ట ముట్టేది లేదు. మీరు ముప్పు గ్రామం చేస్తేనే ముప్పు గ్రామం చేయండి, ఊరు ముట్టుకోండి, లేదంటే కట్ట అట్టనే ఉండాలి. ఆ కట్ట ముట్టేది లేదు. మీరు కట్ట గురించి మర్చిపోండి, ఊరు గురించి పట్టించుకోండి. మొదలు ఫస్ట్ ఊరు రావాలి,
ఊరు ముప్పు గ్రామం చేసిన నాడే మీరు ఊళ్ళోకి అడుగు పెట్టాలి. దొంగతనాన అధికారులు అత్తుండ్రు. కొలతలు వేసుకపోవడానికి అత్తే మేము అడ్డుకుంటే మమ్మల్ని ఇష్టం వచ్చిన బూతులు తిట్టిర్రు. సార్ ఇప్పుడు వాళ్ళు వచ్చి చెవి కింద ఇండ్లు ఉన్నాయి పోతాయి, ఆ ఇల్లు తీసేసి మేము కట్ట పోసుకుంటాం, తర్వాత మీకు ఏం ప్రాబ్లం కాదు అని వాళ్ళు అంటారు. చెరువు కింద ఇండ్లు కొట్టకపోయినాయా సారు? మా ఊరు పోయిందా? మా ఊరు పోయింది, మా సమానం పోయింది, అన్ని పోయినాయి. ఇప్పుడు చెరువు పెద్దగా చేస్తారు. చెరువు పెద్దగా చేసినాక మీరు వెళ్ళిపోతారు. మా ఊరు మా నారాయణపూర్ ఇస్తారపల్లి మొత్తం కొట్టుగా ఆ నీళ్ళల్లో పడిపోయినాక మేము ఉండి కూడా బతుకు కూడా వేస్ట్ అని మేమేమంటున్నామంటే మా ఆ ఊరిని ముప్పు గ్రామం చెయ్యాలి, చెరువు కట్టని పెద్దగా పెంచుకోర్రి, ఎంత మీ ఇష్టం ఉన్నంత పెంచుకోర్రి. లేదు ముప్పు గ్రామం చెయ్యము మాకు అవసరం లేదు అని అంటారు. మా చెరువు కట్టని పోయకుండి ఆ పంట వండకపోని ఆ నీళ్లు రాకపోని ఊరు ముంపు గ్రామంగా ప్రకటిస్తానని మాటిచ్చిండు. అదే మాట ప్రకారం మాకు ముంపు గ్రామంగా ప్రకటించాలి. కాకపోతే కొన్నిళ్ళు తీసుకుంటా అని ఇప్పుడు 2 వర్గాలుగా చీల్చి మాకే తగాదాలు అవుతున్నాయి. అది కాకుండా మాటిచ్చిన ప్రకారం మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి ఈ సమస్యను పరిష్కరించాలి. లేకపోతే ఈ నిరాహార దీక్ష ఎన్ని రోజులని మేము ఇట్లనే కొనసాగిస్తాం. 13 మంది పైన అన్యాయంగా అక్రమ కేసులు పెట్టినారు. ఈ అక్రమ కేసుల పైన మేము దానికి ఏం అడ్డు చెప్పట్లేదు. గ్రౌండ్ లెవెల్లో అసలు ఆ రోజు గ్రామ సభలో ఏం జరిగింది అన్ని వీడియోలు ప్రూఫ్లతోని గ్రామంలో అందరి దగ్గర ఉన్నాయి. ఆ రోజు గ్రామ సభలో లేని వాళ్ళను కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి అందరిపైన కేసులు పెట్టినారు. దానివల్ల ఆ 13 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతవరకు గ్రామంలో వాళ్ళ ఆచూకీ లేదు. వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు. వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసుకోవడానికి కూడా ఎవరూ లేరు. మా ఆవేదనని మీరు పట్టించుకొని మా బాధల్ని మీ బాధలుగా అనుకొని మాకు సమస్యకి పరిష్కారం చేపడతారని ముఖ్య ఉద్దేశంతో ఈ నిరాహార దీక్షని స్టార్ట్ చేశాము. మాకు న్యాయం జరిగేదాకా ఈ నిరాహార దీక్ష అనేది ఆపేది లేదు, ఇలానే కొనసాగిస్తాం. చూసాంగా మొత్తానికి నారాయణపూర్ రిజర్వాయరు పనులు వైపు ట్యాంకుకు సంబంధించి కట్ట ఎత్తుగా పోసి ఇంకా నీళ్లు నిలుపుదామని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. దాదాపు 20 కోట్లకు పైగా పునర్నిర్వాసం కింద కొన్ని కుటుంబాలకు ప్రకటించడంతో ఇక్కడ చిచ్చు రగిలింది. మొత్తంగా ఈ గ్రామ ప్రజలు తమ గ్రామాన్ని పూర్తిగా ముంపు గ్రామంగా ప్రకటించి తమకు పునరావాసం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు ఈ 3 గ్రామాలు కూడా నారాయణపూర్ రిజర్వాయర్కి సంబంధించిన ఎన్నికల హామీలు ప్రతి ఎన్నికల్లో దాదాపు దశాబ్ద కాలంగా ఈ ప్రజలను అడ్డుపెట్టుకునే ఓట్లు అడుగుతున్నారు, అడ్డుపెట్టుకునే ఎన్నికల్లో ముందడుగు వేస్తున్నారు, ఎన్నికల్లో గెలుపొందుతున్నారని ఒక ఆరోపణ కూడా ఆ గ్రామ ప్రజలే చేస్తున్న పరిస్థితి. మొత్తంగా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు సవాలుగా మారింది ఈ ఆందోళన. ఈ ఆందోళనకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ఉన్నాయి, ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకున్నది, ఎలాంటి హామీ ఇవ్వనుంది. ఇప్పుడు గ్రామ ప్రజల డిమాండ్ ప్రకారం మొత్తం మందికి పునరావాసం కింద ముంపు గ్రామం కింద ప్రకటించి మా అందరికీ సంబంధించిన పూర్తిగా ప్రభుత్వము చర్యలు చేపట్టాలని డిమాండ్ వస్తుంది. మరోవైపు కొంతమందికే నష్టపరిహారం దానికి సంబంధించి ప్రకటించి కొంతమందినే ఊరిలో నుంచి వెళ్ళిపోమంటే వినేది లేదని చెప్పి భీష్మించుకొని కూర్చున్నారు. దీనికి సంబంధించి ఆందోళన కొనసాగుతుంది. ఎట్టకేలకు నారాయణపూర్ రిజర్వాయర్ కథ ఎలా ముగియనుంది, ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం కానుంది, స్థానిక ఎమ్మెల్యేకు సవాల్గా మారింది. రాజకీయంగా ఈ అంశము పూర్తిగా గంగాధర మండలంలోనే మెడకు చుట్టుకున్నట్టుగా ఉందని కూడా రాజకీయ విశ్లేషణలు నడుస్తున్నాయి. మొత్తంగా ఎన్నికల ముందు స్పష్టంగా ఇచ్చిన హామీ నారాయణపూర్ గ్రామ ప్రజలతో పాటు 3 గ్రామాల ప్రజలకు మొత్తం 4 గ్రామాలు కూడా ఈ నారాయణపూర్ రిజర్వాయర్కి సంబంధించి ముంపు గ్రామాలుగా ప్రకటించాలని ఒక డిమాండ్ కొంతకాలంగా ఉంది. ఆ మేరకు ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చారు, ప్రభుత్వాలు వచ్చాయి. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇదే కొనసాగింపింది, ఇదే ఒక దాటివే ధోరణి కొనసాగింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కంటి తురుపు చర్యగా కొంతమందికి మాత్రమే పరిహారం రావడం ఆ గ్రామంలో చిచ్చిరేపింది. ప్రజల మధ్య విభేదాలు వచ్చాయి, రాజకీయంగా
రచ్చ నడుస్తుంది. మొత్తంగా చూస్తే ఇప్పటికీ ప్రభుత్వం జోక్యం ఎలా ఉండబోతుంది, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఏం చేయబోతున్నారని మాత్రం ఎదురు చూడాల్సిందే. మరోవైపు ఆ నారాయణపూర్ రిజర్వాయర్ సమస్య ఇప్పటిది కాదు, ఇది సుదీర్ఘంగా కొనసాగుతున్న సమస్య. దీన్ని ఎట్లకేలకు ఈసారైనా ఈ ప్రజల ఆందోళన క్రమంలో బయటపడుతుందా లేదంటే మళ్ళీ ఎలక్షన్లకు అజెండాగా మారుందా వేచి చూడాల్సిందే. చూస్తూనే ఉండండి పురాలోకల్ న్యూస్.